రామాయణం జీవిత విలువల్ని బోధించడమే కాదు, వాటిని కాపాడేందుకు మార్గాలు కూడా చూపిస్తుంది. యుగాలు మారినా సూత్రం ఒక్కటే, అదే ధర్మాన్ని రక్షించడం, ధర్మ మార్గంలో వెళ్ళడం, ధర్మాన్ని పాటించడం. సర్వలోక సమ్మతుడైన శ్రీరామచంద్రుడు త్రేతాయుగమైన కృతయుగ ధర్మాలు పాటిస్తూ ప్రజలను చక్కగా చూసుకున్నాడు. అందుకే రామరాజ్యం అన్న పేరొచ్చింది. అంతేకాదు, దేవుడు ఎలా ఉంటాడో కూడా చెప్పిన మానవ అవతారమే శ్రీరాముడి జీవితం. మర్యాద, ధర్మం, సంస్కృతి. ఇదే అయోధ్య, ఇదే శ్రీరామరాజ్యం. అయోధ్యలో భవ్యమైన రామ మందిరం, శ్రీరాముడి ప్రాణ ప్రతిష్ఠ వేళ దేశమంతా సంబరమైన వాతావరణం నెలకొంది. జై శ్రీరామ్ నినాదాలు మార్మోగుతున్నాయి. మరి అయోధ్య రాముడి సందేశాన్ని కూడా అర్థం చేసుకుని ఆచరించాల్సిన సమయం, సందర్భం కూడా ఇదే. సత్యం, దయ, తపస్సులు లోపించి కాస్తంత దానగుణంపైనే నడుస్తున్న ఈ కలియుగంలో, అది శ్రీరామ జన్మభూమిలో రాముడి దివ్య భవ్య మంగళ సుమనోహర రూపం కన్నుల ముందు సాక్షాత్కరిస్తున్న వేళ, షడ్గ్రహాలు సానుకూలమై అరుదైన గ్రహకూటమి కడుతున్న వేళ, దైవత్వం ఉట్టిపడే సాలగ్రామ శిలపై కలియుగంలో మానవ మాతృలకు అభయహస్తం అందించేందుకు శ్రీరాముడు దివి నుంచి భూమికి వస్తున్న వేళ, శ్రీరామతత్వాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. పరిపూర్ణమైన మానవ అవతారమే రామావతారం. అందుకే మానవులు శ్రీరాముడి నుంచి స్ఫూర్తి పొందే సందర్భం ఇది. అయోధ్యలో శ్రీరామాలయ ప్రారంభోత్సవం సందర్భంగా అందరూ అర్థం చేసుకోవాల్సింది శ్రీరామతత్వం. అదే ముఖ్యం కూడా. శ్రీరాముడు సత్యంతో లోకాలను, ధర్మంతో సమస్తాన్ని, సేవలతో గురువులను, దానగుణంతో ఆపన్నులను ఆదుకున్నాడు. అలాగే తన శౌర్య పరాక్రమంతో శత్రువులను గెలిచాడు. షోడశ మహాగుణములు కలిగిన వాడే పరిపూర్ణమైన మానవుడని, అది శ్రీరామచంద్రుడే అన్నది వాల్మీకి మహర్షి చెప్పిన మాట. కలియుగంలో ఉన్న త్రేతాయుగం నాటి గుణాలు పాటిస్తే అదే త్రేతాయుగమవుతోంది. అంటే మనం ఏ యుగంలో ఉన్నామన్నది కాదు, ఎలాంటి ధర్మాలు, ఎలాంటి పద్ధతులు, ఎలాంటి మనస్సుతో ఉన్నామనేదే ముఖ్యం. జనం కూడా పాటించాల్సింది ఇదే అన్నది అందరూ అర్థం చేసుకోవాల్సిన విషయం. అందాల బాలరాముణ్ణి చూడగానే షోడశ మహాగుణాలు కనిపించాలి. అంటే 16 గుణాలు కలిగి పరిపూర్ణ మానవుడిగా ఉండాలి. అవన్నీ సాక్షాత్కరించే విగ్రహాన్నే ఎంపిక చేయడం వెనుక కూడా చాలా అంతర్ధాలు కలిగి ఉన్నాయి. గుణవంతుడు, ధర్మాత్ముడు, అన్ని ప్రాణుల మంచి కోరేవాడు, సత్యం పలికేవాడు, సమర్థుడు, తేజస్సు కలిగినవాడు, ఎన్నిసార్లు చూసినా ఇంకా ఇంకా చూడాలనిపించేంత సౌందర్యం కలిగిన ఆ బాలరాముడి విగ్రహం చూస్తే చాలు. ఈ మంచి అలవాట్లన్నీ పాటించేలా మనల్ని మనం సిద్ధం చేసుకోవడమే అయోధ్య యాత్ర. శ్రీరాముడి దివ్య దర్శనం ముఖ్య ఉద్దేశంగా పెట్టుకోవాలి. ఎన్నో ఏళ్ల హిందువుల నిరీక్షణ, ఎంతోమంది ప్రాణత్యాగం వెరసి జనవరి 22 ఫైనల్గా బాలరాముని ప్రాణ ప్రతిష్ఠ చోటు చేసుకుంటున్న రోజు, చరిత్రలో లిఖించాల్సిన రోజు. ఈ రోజు గురించి, అలాగే శ్రీరాముడి ప్రాణ ప్రతిష్ఠ విశిష్టత గురించి తెలియజేయడానికి ఈరోజు మనతో పాటు చర్చలో పాల్గొనడానికి గెస్టులు మనతో పాటు రెడీగా ఉన్నారు. సో అన్నదానం చిదంబర శాస్త్రి గారు ఆధ్యాత్మికవేత్త, ప్రస్తుతం అయోధ్యలో ఉన్నారు. అలాగే రాజేశ్వర శర్మ గారు ఆధ్యాత్మికవేత్త.
సౌమిత్రి వేణుగోపాల్ గారు అలాగే మాడుగుల శివప్రసాద్ గారు మనతో పాటు రెడీగా ఉన్నారు. వారితో మాట్లాడదాం. మొదటగా అన్నదానం చిదంబర శాస్త్రి గారితో మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్కారం అమ్మా. సో ప్రస్తుతం మీరు అయోధ్యలో ఉన్నారు. అక్కడ ప్రాణ ప్రతిష్ఠ కోసం ఎటువంటి ఏర్పాట్లు జరుగుతున్నాయి? అక్కడ వాతావరణం కూడా ఎంత ఆహ్లాదంగా కనిపిస్తుంది? మీ మాటల్లో చెప్పండి. ఇక్కడ చాలా అద్భుతమైనటువంటి ఆ ప్రతిష్ట వైభోగం ప్రత్యక్షంగా చూస్తున్నామమ్మా. చాలా ఆనందంగా ఉన్నది. ఒకప్పుడు 14 ఏళ్ళు వనవాసం చేసి వచ్చి రాముడు అయోధ్యలో పట్టాభిషిక్తుడు అవుతున్నాడు అంటే చాలా గొప్పగా వేడుకలు జరిగాయి అని చెప్పి విన్నాం. 500 సంవత్సరాలు అజ్ఞాతంలో ఉండి ఆ అజ్ఞాతవాసం నుంచి బయటపడుతున్నటువంటి ఈ మహత్తరమైనటువంటి స్థితిలో బాలరాముడు ప్రతిష్ఠితుడయ్యేటటువంటి ఈ స్థితిలో అయోధ్య నగరమంతా కూడా అంగరంగ వైభవంగా తీర్చిదిద్దబడ్డది. దేశ విదేశాల నుంచి కూడా వచ్చేటటువంటి చాలా ముఖ్యులు, సాధు సంతులు వీళ్ళంతా కూడా ఆ రాముని ప్రతిష్ట కోసమని రేపు ఈ సమయానికల్లా పూర్తి అయ్యేటటువంటి ఆ రాముని ప్రతిష్టని పూర్తి చూసుకుని ఆయన దర్శించుకుని చిత్తార్థం కావాలి అని చెప్పి అందరూ కూడా తహతహలాడుతూ ఉన్నారు. ఈ రోజున ప్రతిష్టకి సంబంధించినటువంటి కలాపం దేవాలయాన్ని పవిత్రీకరించటము, అట్లాగే అధివాసాలు పూర్తి చేసుకున్నటువంటి విగ్రహాన్ని ఆ యంత్రం ఉపరి స్థానంలో ఉంచటము, ఇలాంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి. రేపు మన ప్రీతమ ప్రధాని నరేంద్ర మోడీ గారు ఆ విగ్రహానికి అనావరణ చేసి నేత్ర దర్శనం సమాజం చేసుకునేటట్లుగా ఆయన ఆ ప్రతిష్టా కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. రామానంద సంప్రదాయానికి సంబంధించినటువంటి ఋత్విగ్వరులు ఈ కలాపం అంతా నిర్వహిస్తున్నారు. కాశీ నుంచి వచ్చినటువంటి పండితులు 7 రోజుల కలాపం ప్రతిష్టలో 3 రోజులు చేసి తేలిగ్గా పూర్తి చేసుకునే వాళ్ళు ఉంటారు. 5 రోజులు పర్వాలేదు, 7 రోజులు అంటే పరిపూర్ణమైనటువంటి ప్రతిష్టకి సంబంధించినటువంటి కలాపానికి వీలయ్యేటటువంటి అవకాశం. అలా అధివాసాలు, మంటపారాధనలు, నిత్య పూజలు ఇవన్నీ కూడా పూర్తి చేస్తున్నారు. నిత్య పూజ అంటే మంటపాలకి సకల దేవతల్ని ఆవాహన చేస్తారు కాబట్టి ఈ సందర్భంలో వాటికి ఆ పూజలు అవి జరుగుతున్నాయి. యంత్ర ప్రతిష్ట 17వ తేదీనే సప్తమి బుధవారం నాడు జరిగింది. ఆ యంత్రానికి 12వ తేదీ నుంచే నేను ఇక్కడికి వచ్చి అక్టోబర్లోనే ఆ యంత్రాన్ని చంపతరాయుజీకి అందజేయటం జరిగింది. 9 ఏళ్ల తపస్సు దారపోసి ఆ యంత్రాన్ని సమర్పించటం, అలాగే ఇక్కడ వచ్చాక 16వ తేదీ క్షీరతర్పణలు కూడా సమర్పించడం జరిగింది. 17వ తేదీ మంచి ముహూర్తంలో యంత్ర ప్రతిష్ఠ జరిగింది. అలాగే శుభప్రదమైనటువంటి ముహూర్తంలో అభిజిత్ లగ్నంలో నరేంద్ర మోడీ గారి ద్వారా ఆ విగ్రహము పూర్తిగా ప్రతిష్ఠితమయ్యి సమాజం యొక్క దృష్టికి తీసుకురాబడుతూ ఉన్నది. ఆ శ్రీరామచంద్ర ప్రభు యొక్క అనుగ్రహానికి యావత్ విశ్వము కూడా పాత్రమయ్యేటట్లుగా దానికి కావలసినటువంటి కార్యకలాపాలన్నీ జరుగుతున్నాయి. దైవాధీనం జగత్ సర్వం, జగత్తంతా కూడా దైవాధీనం అయితే, దైవానికి అధీనమై ఉంటే ఆ దైవము మంత్రానికి అధీనమై ఉంటాడు. కాబట్టి అటువంటి మంత్రము, మంత్రానికి సంబంధించినటువంటి యంత్రము ఆ విగ్రహము క్రింద ప్రతిష్ఠితమైంది. ఆ శక్తి ద్వారా విగ్రహంలోకి అనుగ్రహ శక్తి, అంటే ఆయన్ని సేవించుకునేటటువంటి వాళ్ళని అనుగ్రహించేటటువంటి శక్తి, అట్లాగే వరప్రదాన శక్తి కూడా మనం కోరుకుంటాం. భగవంతుడి దగ్గరికి వెళ్ళి కష్టాలు ఉన్నటువంటి వాళ్ళు వస్తారు, ఇష్టాలు కావలసినటువంటి వాళ్ళు వస్తారు, వాటిని అన్నిటినీ తీర్చగలిగేటటువంటి శక్తి కూడా ఆ విగ్రహంలో ఏర్పడుతుంది. ఇంత క్రితం దాకా ఒక 4-5 రోజుల క్రితం అది కేవలం శిల. ఆ శిలకి ఈ అధివాసాల ద్వారా దానికి కావలసినటువంటి సకల సంస్కారాలు చేకూర్చటం ద్వారా ఆ శిలయందు దైవత్వం ఏర్పడుతూ ఉన్నది. రేపటితో పరిపూర్ణమైనటువంటి శ్రీరామచంద్రుడు ఆ విగ్రహమునందు విరాజమానుడవుతాడు. భక్తులందరి యొక్క కోరికల్ని తీరుస్తాడు.
చిదంబరం గారు, చాలా మంది మదిలో ఉన్న ప్రశ్న, బాలరాముణ్ణే ఎందుకని ప్రతిష్ఠిస్తున్నారు, బాలరాముణ్ణి ఎందుకని రామ్ లల్లా అని పిలుస్తున్నారు, అది ఉత్తర భారతదేశానికి సంబంధించిన పదం అనుకోవాలా? సో ఇది చాలా మందికి ఉన్న ప్రశ్న. ఆ రామలల అనేటటువంటిది తులసీదాసు ప్రయోగించినటువంటి అద్భుతమైనటువంటి ప్రయోగము, ప్రేమపూర్వకమైనటువంటి ఆ బాలుణ్ణి ప్రేమతో పిలుచుకునేటటువంటి పదమది రామలల అనేది. ఆయన్ని బాలరాముణ్ణి ప్రతిష్ఠించుకోవటంలో ఉద్దేశం ఏంటంటే ఇది రామ జన్మభూమి, ఇక్కడ పుట్టాడు ఆయన. అందువల్ల ఇక్కడ పుట్టినటువంటి వాడిని బాలునిగా ఇప్పుడు మనం ప్రతిష్ఠించుకుంటాం. దానికి మరో కారణం కూడా ఉన్నది. 1949వ సంవత్సరంలో నవంబర్ 22వ తేదీ, ఇప్పుడు మనం 22వ తేదీనే ప్రతిష్ఠించుకుంటున్నాం. సరిగా 22వ తేదీనే అర్ధరాత్రి సమయంలో ఒక అద్భుతమైనటువంటి సంఘటన జరిగింది. అక్కడ కాపలాదారులు ఉన్నారు, వాళ్ళల్లో ముస్లిమ్స్ కూడా ఉన్నారు. వాళ్ళు కూడా చెప్పారు నిజమేనండి, ఇది యథార్థమని. అర్ధరాత్రి ఒక గొప్ప వెలుగు వచ్చి అక్కడ కాపలాగా ఉన్నటువంటి వాళ్ళు మూర్ఛపోయేంత పని అయిందిట. హఠాత్తుగా ఆ గుమ్మటాల ముందు ఒక బాలరాముడు స్వయం వ్యక్తంగా వచ్చి ఉన్నాడు అని చెప్పారు. ఇప్పటిదాకా కూడా ఆ బాలరాముడే పూజింపబడుతూ ఉన్నాడు రామలలాగా. అటువంటి ఆ బాలరాముడికి సంబంధించినటువంటిదే, అది కేవలం లోహమూర్తి, చిన్నది కాబట్టి మందిరం కూడా లేదు దానికి. కేకే నాయర్ కలెక్టర్ గారు దానికి ఏదో కొంత వ్యవస్థ ఏర్పాటు చేయకపోతే అది కూడా ఉండేది కాదు. అటువంటి ఆయనకి భవ్యమైనటువంటి మందిరం, రామజన్మభూమిని పోరాడి సాధించుకుని రామభక్తులు, హిందువులు, సాధు సంతులు అయినటువంటి వాళ్ళు భవ్యమైనటువంటి మందిర నిర్మాణం చేసుకోవటం జరిగింది. ఆ మందిరంలో కూడా దివ్యమైనటువంటి ఒక విగ్రహాన్ని, శిలా విగ్రహాన్ని ప్రతిష్ఠించుకోవటం జరుగుతూ ఉన్నది. అందువల్ల ఆ బాలరాముడికి సంబంధించినటువంటిదిగానే బాలరాముడిగా ఇక్కడ వస్తున్నాడు. కానీ కేవలం ఈ ఆలయంలో బాలరాముడు మాత్రం ఉండడు. ప్రథమ స్థానంలో బాలరాముడు ఉంటాడు. ఆ తర్వాత రెండవ అంతరంలో శ్రీరామచంద్రుడు, సీతామాత, లక్ష్మణుడు, భరత శత్రుఘ్నులు, హనుమంతుడు కూడా ఉంటారు. అందువల్ల రామ పట్టాభిషేకానికి సంబంధించినటువంటి ఆ ఘట్టము, పరివారంతో కూడినటువంటి రామ పంచాయతనం కూడా ఇక్కడ విరాజమానం అవుతుంది. ముందుగా కీలకమైనటువంటి భాగము బాలరాముని యొక్క మందిరం కాబట్టి ఆ మందిరంలో ప్రతిష్ట పూర్తి చేయటం జరుగుతూ ఉన్నది. రైట్. చిదంబరం గారు, ఇంకా ఈరోజు మనతో పాటు చర్చలో పాల్గొనడానికి రాజేశ్వర శర్మ గారు, అలాగే సౌమిత్రి వేణుగోపాల్ గారు, మాడుగుల శివప్రసాద్ గారు కూడా ఉన్నారు. వారి మాటల్లో కూడా ఒకసారి విందాము. రాజేశ్వర శర్మ గారు, నమస్తే అండి. నమస్కారం అండి. ప్రాణ ప్రతిష్ఠ సమయంలో, అంటే ఈ ప్రాణ ప్రతిష్ఠని సాధారణంగా దంపతులే జంటగా ఈ క్రతువును నిర్వహిస్తూ ఉంటారు. మరి ఈసారి దేశంలో ప్రధాని మోదీ ఒంటరిగా నిర్వహించడం పట్ల కూడా విమర్శలైతే తలెత్తుతున్నాయి. దీని ఏ విధంగా చూడాలంటారు? అక్కడ ఒంటరిగా అనేటువంటిది ఏమీ లేదండి. అక్కడ ప్రధానంగా ఒక ప్రభుత్వం తరపున ప్రత్యర్థి ఉండాలనేటువంటి ఉద్దేశంతో వారిని ప్రధానంగా పిలుస్తున్నారు. కానీ అర్చకులు, పరంపరగా ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అక్కడ ఆ యొక్క అయోధ్యలో పురానికి సంబంధించినటువంటి పురోహితులు, అట్లాగే ఆ యొక్క ప్రధాన అర్చకులకు సంబంధించినటువంటి వారు, వాళ్ళందరూ ఎవరైతే దంపతులుగానే ఈ యొక్క శాస్త్రబద్ధంగానే ఇందాక గురువులు చెప్పారు, అక్కడ ఉన్నటువంటి యంత్ర ప్రతిష్ఠ కానీ, మంత్ర ప్రతిష్ఠ కానీ, ప్రధానమైనటువంటి విగ్రహ ప్రతిష్ఠ కానీ, అనేక విధమైనటువంటి అంచెలంచెలుగా చేసేటువంటి క్రతువులు అనేటువంటివి ఉంటాయి. సంకల్పాదులు కానీ, ప్రాయశ్చిత్త క్రతువులు కానీ, శుద్ధులు కానీ, అట్లాగే ఆ యొక్క ప్రతిమా శోధన ప్రక్రియలు కానీ, విఘ్నేశ్వర పూజ నుంచి కూడా, విఘ్నేశ్వర పూజన, స్వస్తి పుణ్యాహ వాచనం, అంకురార్పణ, నాంది, అవన్నీ కూడా ముందుగా దంపతులుగానే కూర్చొని చేస్తున్నారనేటువంటి విషయంగానే వినికిడి. కనుక ఆ విధమైనటువంటి విధంగానే నడుస్తూ ఉన్నటువంటి అంశం తప్ప, ఇక దేశ ప్రధాని కాబట్టి దాంట్లో కూడా వారి యొక్క పాత్ర అనేటువంటిది ప్రధానంగా ఉంది. కాబట్టి ఎవరెవరైతే ఈ అంశంలో, ఈ యొక్క దేవాలయ ప్రతిష్ట ఘట్టంలో వారి యొక్క పాత్రలు ఏవైతే ఉన్నాయో, ప్రధానమైన పాత్రలు ఉన్నాయో వారిని అందరినీ కూడా వారిని ఒక భాగస్వాములుగా చేస్తున్నటువంటి స్థితి. తత్పూరితమైనటువంటి భాగస్వామ్యమైనటువంటి
ఆ పనిలో వారిని కూడా పిలిచారు. వారి భాగస్వామ్యం లేకుండానైతే ఉండదు కదా. కనుక ప్రతి వారు దీంట్లో సమిధాతుల్యమైనటువంటి వారి, ఇది ఒక యజ్ఞమైనటువంటి కార్యక్రమం కనుక ఆ యజ్ఞమైనటువంటి కార్యక్రమంలో ప్రధాని గారు మాత్రమే ప్రధానంగా అనేటువంటిది దేశంలో కనబడుతూ ఉన్నారు. కానీ అనేక విధమైనటువంటి వారు ఉన్నారు. కానీ వారి యొక్క హయాంలో అవడం అనేటువంటిది, వారు కూడా ఎంతో గొప్పవారు కాబట్టి వారి యొక్క హయాంలో అవుతూ ఉన్నది కాబట్టి అందరికీ కూడా మనకు వారు మాత్రమే కనబడేటువంటి స్థితి. దాని యొక్క వెనకాల ఉన్నటువంటి వారు చాలామంది ఉన్నారు. కనుక వారు ఈ దంపతి పూర్వకంగా సశాస్త్రబద్ధంగా ఏ విధంగానైతే ఈ యొక్క కార్యక్రమాన్ని కూడా చాలా శాస్త్రబద్ధంగా చేస్తున్నటువంటి అంశం అండి. అంటే దేవాలయ ఆగమం ప్రకారము దేవాలయ నిర్మాణమే అనుకోండి, ప్రతిష్ట అనుకోండి, ఇక చేస్తూ ఉన్నటువంటి ఈ సంతర్పణలే అనుకోండి, అనేక విధమైనటువంటి విషయాలన్నీ కూడా సంపూర్ణ శాస్త్రబద్ధంగా. తర్వాత కూడా వీళ్ళు ఈ పీఠాధిపతులే కాకుండా అక్కడ ఉన్నటువంటి స్థానాధిపతులు కానీ, అక్కడ తీర్థవాసులు కానీ వాళ్ళ యొక్క సలహాలన్నీ కూడా తీసుకొని వాటి ప్రకారం చేస్తూ ఉన్నటువంటి స్థితులు. మధ్యలో వచ్చేసి కొంతమంది ముహూర్తాదులు కూడా ఇంకేదో బాగలేవని నానా విధమైనటువంటి పలుకులు అవన్నీ కూడా చూస్తూ వింటూ ఉన్నాం. కనుక అవి వారి యొక్క అంటే వారి యొక్క పేరు ప్రతిష్టలు పెంచుకోవడానికి చెప్తూ ఉన్నటువంటి అంశమే తప్ప దీంట్లో ఎట్లాంటి లోపభూయిష్టం అనేటువంటిది లేదు. కనుక ప్రధాని గారి యొక్క పాత్ర ప్రధానంగానే ఉన్నది. అయినప్పటికీ ఈ దంపతులు వారి యొక్క ఆ సందర్భంలో ఎప్పుడైతే దంపతులు కలిసి చేయాల్సినటువంటి స్థితులు ఉంటాయో అక్కడ ఉన్నటువంటి ప్రధానదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ప్రధాన కర్తలు వేరుగా ఉన్నారు. ఆ కర్తలు ఈ యొక్క కార్యక్రమాన్ని సదాచారంగా శాస్త్రబద్ధంగా దంపతియుతంగా ఈ కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నారండి. అది మన యొక్క బిగ్ టీవీ ద్వారా అందరికీ కూడా మనం చెప్పాల్సినటువంటి అంశం కూడా. అంటే ఇదేదో శాస్త్రబద్ధంగా నడవట్లేదు, ఇది వీరు దంపతి సమేతంగా రాకుండా ఒక్కరే వచ్చి ఎట్లా చేస్తున్నారు అనేటువంటి విధంగా అంటూ ఉన్నారు. అది తప్పండి. అట్లాంటివి మన టీవీ ద్వారా చెప్పాల్సినటువంటి అంశం ఏమిటి అంటే ఇక్కడ సంపూర్ణ శాస్త్రబద్ధంగా అవుతున్నటువంటి ప్రతిష్ట ఇది. ఆ ప్రతిష్టకు ఎవరు ఏ విధంగా చెయ్యాలి, ఎవరికి ఏ విధమైనటువంటి పని అప్పగించారు అనేటువంటి విషయం స్పష్టంగా ఉంది. దాని ప్రకారమే జరుగుతుంది. రైట్ అదమ్మా. రైట్. థ్యాంక్ యూ రాజేశ్వర శర్మ గారు. మీరు చెప్పినట్లు శాస్త్రబద్ధంగానే రేపు శ్రీరాముడి ప్రాణ ప్రతిష్ఠ జరగబోతుంది. దీని గురించి ఎటువంటి సందేహం లేదు అని చెప్తున్నారు వారు. అయితే నెక్స్ట్ ఇంకా సౌమిత్రి వేణుగోపాల్ గారు ఉన్నారు. నమస్కారం అండి. నమస్కారం. సో మన వరకు అంటే సౌత్లో రాముడు అంటే ఎక్కువగా మనకు గుర్తొచ్చేది భద్రాచల రాముడు. భద్రాద్రి రాముడికి అలాగే అయోధ్య రాముడికి ఉన్న తేడా ఏంటి మీ మాటలు? చాలా మంచి ప్రశ్న అడిగారమ్మా. అయోధ్య రాముడు అయోధ్యలో వైకుంఠంలో ఉండేటటువంటి రాముడు, వైకుంఠంలో ఉండే నారాయణుడు దిగి వచ్చి అయోధ్యలో వెలిస్తే భద్రుడి కోరిక మేరకు అవతారం అయిపోయిన తరువాత మళ్ళీ ఆయనే శంఖచక్రములు ధరించి వచ్చారు అని మనకి భద్రాచల చరిత్ర చెప్తుంది. అది జన్మస్థలం, ఇది వరప్రసాద స్థలం అంటారు మనకి. అంటే భద్రుడికి వరాన్ని ప్రసాదించిన స్థలంగా చెప్తారు. మనకి తెలంగాణలో ఈ ఉత్తర అయోధ్య, ఇక్కడ ఈ ప్రాంతంలో ఇది అయోధ్య అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి స్థానం కూడా ప్రజలు దర్శిస్తూ ఉంటారు. మనకి రాముడు దేవతలంతా ప్రార్థన చేస్తే వచ్చినవాడు. అంటే తనకు తానుగా రావలసినటువంటి పరంధాముడు దేవతల ప్రార్థనతో ఎందుకు వచ్చాడు అనేది పెద్ద రహస్యం. ఏమిటి తనకు తానుగా ఎందుకు రావాలి అంటే తనదైన లోకంలో ఉండేటటువంటి జీవులందరికీ ధర్మాన్ని బోధించవలసినటువంటి చూపవలసినటువంటి బాధ్యత భగవంతుడిదే అని చెప్తాయి ఉపనిషత్తులు. అంటే ఇంట్లో ఉండే పిల్లలకి మంచి బుద్ధి నేర్పించవలసిన బాధ్యత తల్లిదండ్రులదే కదా. వాళ్ళు ఏదైనా తప్పు చేస్తే ఎవరిని అడుగుతారు? ఎవరి పిల్లలండి వీళ్ళు అంటారు. అంటే తల్లిదండ్రులు మంచి బుద్ధులు నేర్పితే పిల్లలకి అబ్బుతాయి. అలా లోకంలో ఉండే జీవులంతా భగవంతుడికి పిల్లలు కనుక అటువంటి పిల్లలందరికీ ధర్మాన్ని ఆచరించి చూపించేటటువంటి బాధ్యత భగవంతుడిది కనుక ఆ భగవంతుడే ఈ లోకంలోకి వచ్చి చెప్పాలి. ఎలా చెప్పాలి మరి?
భగవంతుడిలా ఉండి చెప్తే నువ్వు దేవుడివి కాబట్టి ఎన్నో చెప్తావయ్యా, మరి మనిషి అయితే మా బాధలు తెలుస్తుంది అంటాం కనుక భగవంతుడు మరి మనిషిలాగా రావాలంటే ఒక సందర్భం లేకుండా వచ్చారనుకోండి ఎవరు గుర్తిస్తారు కనుక అద్భుతమైనటువంటి ధర్మస్థాపనకి కావలసినటువంటి వ్యూహరచన అంతా భగవంతుడు ఏర్పరచి మాయామానుష దేహుడుగా లోకంలో తనన మాయని తన మీదనే పెట్టుకొని వచ్చినట్లుగా, అంటే రామాయణంలో కొన్ని సందర్భంలో చూస్తే ఏమిటి ఇలా ప్రవర్తిస్తున్నాడు అనిపిస్తుంది కొన్ని సందర్భాల్లో. దాన్ని మాయామానుష దేహం అంటారు. అదే కృష్ణుడైతే లీలామానుష దేహుడు, ఎక్కడ ఎవరికి ఎట్లా బుద్ధి నేర్పాలో అలా నేర్పుతూ గమ్మత్తులు చేస్తూ ఉంటాడు. కానీ రాముడు బుద్ధిమంతుడిలాగా అద్భుతమైనటువంటి ధర్మ మార్గంలో మనందరికీ ఆ జీవనాన్ని రామాయణంలో మనకి అద్భుతంగా దర్శించవచ్చు. అట్లాగా దాని కొరకు అంటే లోకమంతా కూడా ధర్మాన్ని ఆచరించాలి, తద్వారా సుఖశాంతులతో వర్ధిల్లాలి, సర్వే జనాః సుఖినో భవంతు అంటూ ఉంటామే. ఇది విశ్వ వ్యాప్తమైనటువంటి ప్రేమని చూపించే ఒక ధర్మ మార్గం కనుక అటువంటి అందరూ బాగుండాలి అని ఎవరంటారంటే ధర్మ మార్గంలో నడిచే వాళ్ళు మాత్రమే అనగలుగుతారు. అట్లాగా శ్రీరామరక్ష సర్వ జగద్రక్ష అంటూ జగత్తుకు రక్షణ కల్పించేది ధర్మ మార్గమే, మంచిని పెంచేది మంచిని పంచేది ధర్మ మార్గమే. కనుక మంచి రూపముగా అంటే ధర్మ రూపముగా తాను అవతరించాడు. తానే ధర్మాన్ని జీవితంలో కావలసిన ఒక్కొక్క సందర్భాల్లో చక్కగా ఆచరణ పూర్వకంగా ధర్మం అంటే ఇలా ఉండాలి అని తానే ఆచరించి చూపుట కొరకు అయోధ్యలో తాను అవతరించాడు. ఆ అవతరించిన క్షేత్రమే మోక్షక్షేత్రమైంది. మోక్షక్షేత్రాలలో మొట్టమొదటిది అయోధ్య మధురా మాయ అని ఇలా లెక్క తీస్తారు కదా. మొట్టమొదటిది మోక్షక్షేత్రం అండి. మోక్షక్షేత్రం అంటే అక్కడెవరికైనా మోక్షం వస్తే కదండి దాన్ని మోక్షక్షేత్రం అనాలి. రామ అవతార ముగింపులో అయోధ్యలో ఉన్న వాళ్ళందరికీ మోక్షం లభించింది అని మనకు ఉత్తరకాండ చెప్తున్నది. కనుక అంతమందికి ఒకేసారి మోక్షం ఇచ్చిన చరిత్ర భూమండలంలో ఏ క్షేత్రానికి లేదు కనుక అటువంటి అద్భుతమైనటువంటి మోక్ష ప్రధాన స్థితి అక్కడ ఉంది కనుక అది మోక్షక్షేత్రముగా మనకి ప్రసిద్ధి అయోధ్య. మరి భద్రాచలానికి అయోధ్యకి ఏమిటి తేడా అన్నారు. అక్కడ బాలరాముడు చక్కగా మనం చూస్తున్నాం. ఇంతకుముందు మన ఆచార్యుల వారు చక్కగా అద్భుతంగా చెప్పారు. బాలరాముడే కాదు వెనకాతల పట్టాభిషేక రాముడు కూడా ఉంటారని. ఎందుకంటే అయోధ్యలోనే బాలరాముడుగా వచ్చాడు, అయోధ్యలోనే చక్కగా బుద్ధి విద్యలన్నీ నేర్చుకున్నారు, అక్కడి నుంచి లోకమంతా జయించి వచ్చి మళ్ళీ పట్టాభిషేకాన్ని కూడా జరిపించుకున్నాడు కనుక అక్కడ బాలరాముడుగా తానుంటాడు, పట్టాభిరాముడుగా తానుంటాడు. అయితే భద్రాచలం ఏమిటి అంటే మరి రామావతారం ఎప్పుడో అయిపోయింది. కలియుగ ప్రారంభంలో భద్రుడు ప్రార్థన చేసి హే భగవన్ నీవు వైకుంఠంలో ఎలా ఉంటావో అలా నాకు దర్శనం ఇవ్వవలసింది అని ప్రార్థన చేస్తే శంఖ చక్రములు ధరించి మరీ చక్కగా భద్రాచలంలో తాను వేంచేసి అనుగ్రహించినటువంటి వాడు ఆ రామచంద్ర ప్రభువు. అంటే అక్కడ వైకుంఠరాముడు స్వయంగా దిగి వచ్చాడు, ఇక్కడనేమో భక్తుని ప్రార్థన మేరకు వరసిద్ధిరాముడుగా మనం కోరితే కోరిక నెరవేరుస్తాడు. మరి ఏమి కోరాడు మన రామదాసు గారు అంటే రాముడు అందరికీ దర్శనం ఇవ్వాలని కోరాడు. మరి ఇస్తున్నాడా లేదా అంటే మొట్టమొదట తానీషా గారికే ఇచ్చారండో. ఈ గమ్మత ఏమిటంటే అద్భుతమైన చరిత్ర మనకి ఇక్కడ భద్రాచలం అయోధ్యకి పొంతన చాలా ఉంటుంది. ఏమిటి చరిత్ర అంటే ఆలయానికి తానే డబ్బులు కట్టుకున్న చరిత్ర ఈ ప్రపంచంలో ఏ ఆలయానికి లేదండి. ఒక్క భద్రాచలానికి మాత్రమే ఆ అద్భుతమైనటువంటి కీర్తి ఉంది. ఎందుకని తానీషా డబ్బులతో రామదాసు గారు కడితే ముందు దర్శనం ఎవరికి ఇవ్వాలండి నిజంగా వాస్తవంగా అద్భుతం. కనుక తన డబ్బులతో కట్టాడు కనుక తానీషా గారికి ముందు దర్శనమిచ్చి ఆ కట్టిన డబ్బులన్నీ ఆయనకి ఇచ్చేసి 6 లక్షల బంగారు నాణాలు ఇచ్చేసి మళ్ళీ తరువాత రామదాసు గారికి దర్శనమిచ్చాడు.
మనము విగ్రహాన్ని భగవంతుడు కాదు అని ఎవరన్నా అనుకుంటే నిజమైన అజ్ఞానం అదే. ఎందుకంటే పరవ్యూహ విభవ అర్చావతార అని భగవంతుడు 5 స్వరూపాలలో ఉంటే విగ్రహములో భగవంతుడు ఉంటాడని కాదు, విగ్రహముగా ఉంటాడు. అంటే మనలో ఏదో ఉంది అని మనల్ని పగలగొట్టి చూస్తే ఏముంటుందో విగ్రహం కూడా అంతేనండి. మనము దేహస్వరూపంలో ఆత్మ కలిపి ఉన్నట్లుగా విగ్రహముగా భగవంతుడు ఉంటానని ఆగమశాస్త్రం చెబుతుంది కనుక అట్లా విగ్రహ స్వరూపముగా లోకమంతా ఆ రాముణ్ణి దర్శించుకోగలిగేటట్లుగా భద్రుడు వరాన్ని పొందితే ఆ వరాన్ని సఫలం చేసినటువంటి మహానుభావుడు మనకు రామదాసు గారు. అట్లా మనకు భద్రాచలంలో వరసిద్ధిరాముడుగా, వైకుంఠరాముడుగా అద్భుతమైనటువంటి విధానంతో ఆరాధనలు జరుగుతున్నాయి. మనమంతా కూడా ఇప్పుడు అయోధ్యలో ఎన్నో తరతరాల ఎదురుచూపు తరువాత వెలుస్తూ ఉన్నటువంటి, అంటే మనం విగ్రహ రూపంతో ఆ స్వామిని చూడగలిగే అద్భుతమైన భాగ్యం కలిగింది. అయితే ఇక్కడ ఒక్క అంశం, ఇప్పుడు సీతమ్మ వారిని రాముల్ని కలపటానికి బ్రహ్మచారేనండి బయలుదేరింది ఆంజనేయ స్వామి. ఆ ఆంజనేయ స్వామే మన మోదీజీ రూపంలో వచ్చి ఉంటారేమో అని వారిని చూసి మాతో చెప్పిన వాళ్ళు ఉన్నారు. అప్పుడు రామానుజుల వారి ప్రతిష్టకు వచ్చినప్పుడు నామము పెట్టి వారు కారు దిగుతూ ఉన్నటువంటి సందర్భంలో ఆంజనేయ స్వామి దిగాడేమో అన్నంత ఒక అద్భుతమైన ఆ దర్శన సౌభాగ్యం అనిపించింది మా అందరికీ. కనుక ఆంజనేయ స్వామి రామకార్యాన్ని విజయం చేయటానికి మోదీజీ రూపంలో వచ్చారేమో, బ్రహ్మచార్యాన్ని భ్రమపడవలసిన పని లేదు. ఆ ఆంజనేయ స్వామి బ్రహ్మచారే, మోదీజీ కూడా బ్రహ్మచారిగానే ఇంత కార్యక్రమాన్ని ముందుండి జరిపిస్తున్నారు. కానీ అక్కడ శాస్త్రీయంగా జరగట్లేదని ఎవరైతే అంటున్నారో నిజంగా అది కావాలని ఇంత కార్యక్రమాన్ని ఇలా జరిపిస్తున్నారని ఓర్వలేని వాళ్ళు ఉంటారు కదా. మనకి ఆ సీతమ్మని రాముణ్ణి దూరం చేయటానికి రామాయణంలో రాముడు సీతమ్మకు ఒక అది చూపిస్తారు. ఏమిటి, రాముడు లక్ష్మణుడు చంపివేయబడ్డారని ఆ బొమ్మ తలలని అక్కడ వేసి సీతమ్మకు చూపిస్తే భ్రమపడుతుంది సీతమ్మ, దుఃఖిస్తుంది. కానీ మళ్ళీ వెంటనే నా రాముడిలా పడిపోయేటువంటి చేతకాని వాడు కాదు, ఆయన జగదేక వీరుడు అని మళ్ళీ స్వాంతన పడుతుంది. అట్లాగే భ్రమ పెట్టడానికి ఇలాంటి కుత్సిత బుద్ధి కలిగిన వాళ్ళు, ధర్మానికి విఘాతం కలిగించే వాళ్ళు ఎంతో మంది రకరకాల ప్రయత్నాలు చేసినప్పటికీ యతో ధర్మస్తతో జయ అని రాముడు ధర్మ మార్గంలో నడిచేవాడు కనుక ధర్మ మార్గంలో నడిచి రాముణ్ణి విశ్వసించే వాళ్ళెవరు ఇటువంటి భ్రమలను, తప్పుడు ప్రచారములను నమ్మరు. ఆంజనేయ స్వామి వలె విశ్వాసంతో రామచంద్ర ప్రభువు సేవయే మాకు ప్రధానమని సుమారు 4 లక్షల మంది త్యాగ ఫలితంగా లభిస్తున్న ఈ అద్భుతమైనటువంటి ఘట్టాన్ని శ్రీరామ విజయోత్సవ సభలుగా ఎన్నో చోట ఎన్నో అద్భుతమైనటువంటి విధానాలతో వారి వారి భక్తి ప్రపత్తులతో చక్కని కార్యక్రమాలు జరుగుతున్నాయి. అటువంటి కార్యక్రమాలన్నీ కూడా ఇప్పుడే ఒక పట్టాభిషేక కార్యక్రమానికి వెళ్ళి రావటం జరిగింది. చక్కగా మనమంతా కూడా రామభక్తి సేవలో ఉందాం. ఒక్క మాట చివరిగా, రాముడంటే మా అందరికీ ప్రేమ అని ఎవరెవరైతే అనుకుంటున్నారో, ధర్మం అంటే మా అందరికీ విశ్వాసం అని ఎవరెవరైతే అనుకుంటున్నారో అందరము ఈ సందర్భంగా ఒక 2 పనులు చేద్దామని నిర్ణయం తీసుకుందాం. ఒకటి, రామచరిత్ర తెలిపినటువంటి వాల్మీకి మహర్షి రాసిన రామాయణాన్ని మన ఇంట్లో చక్కగా నిలుపుకుందాం ఈ వేళ నుంచి. అంతేకాదు, మనకి ఏమన్నా పలకరిస్తే హలో అని అనడం మనకి ప్రధానంగా బాగా అలవాటైపోయింది. ఆ స్థానంలో రాముడు ధర్మము మీద ప్రేమ ఉన్న వాళ్ళంతా జై శ్రీరామనో రామా అనో ఒక నామాన్ని పలికేటట్లుగా మనం ఒక నిర్ణయాన్ని తీసుకుందాం. రామాయణ గ్రంథాన్ని పెద్దల ద్వారా ఉపదేశం పొంది చదువుతూ అనుమానాలని వాళ్ళతో తీర్చుకుంటూ ఎవరైనా అడ్డంగా ప్రశ్నిస్తే వాళ్ళకి సమాధానం చెప్పగలిగేటట్లుగా మనం చక్కగా ధర్మ మార్గంలో విజయాన్ని సాధిస్తూ సర్వే జనాః సుఖినో భవంతు అంటూ ముందుకు సాగుదాం. రైట్, వేణుగోపాల్ గారు భద్రాచలంలో వరసిద్ధి రాముడిగా ఉన్నారు అనేది మీరు చెప్పే మాట.